ఒకప్పుడు రంగుల హరివిల్లులా మెరిసే ఒక అందమైన అరణ్యంలో బంటి బన్నీ అనే తెల్లని మృదువైన బన్నీ ఉండేవాడు. అతనికి ప్రతిరోజూ కొత్తగా ఏదో నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. ఒక ప్రకాశవంతమైన ఉదయం బంటి చెప్పాడు, ఈరోజు నేను రంగులు నేర్చుకుంటా అంటే చెప్పగానే థంప్ థంప్ చేస్తూ అడవిలోకి దూకాడు. ముందుగా బంటి ఒక మెరుస్తున్న ఎరుపు యాపిల్ చెట్టుకి చేరాడు. వావ్, ఇది ఎరుపు రంగు అని ఆనందంగా అన్నాడు. యాపిల్ ముక్క మోస్తున్న చిన్న చీమ పైకి చూసి, ధన్యవాదాలు బంటి, ఎరుపు నచ్చిందా అని అడిగింది. బంటి చిరునవ్వుతో తల ఊపాడు. ముందుకు దూకుతూ వెళ్తుండగా బంటి పసుపు పువ్వులతో నిండిన పొలాన్ని చూశాడు. అందమైన సీతాకోక చిలుక అతని చుట్టూ ఎగురుతూ, ఇవి పసుపు రంగు పువ్వులు అని చెప్పింది. బంటి ఒక మృదువైన రేకును తాకి నవ్వుతూ, పసుపు నాకు స్నేహితురాలు అన్నాడు. కొద్ది దూరంలో ఉన్న చిన్న చెరువు దగ్గర ఒక నీలి పక్షి నీటితో ఆడుకుంటోంది. పక్షి ఆనందంగా, ఇవి నీలిరంగు నీళ్లు అని కూతపెట్టింది. బంటి తన అడవి మధ్యలో నేలపై గీతల వేసిన ఆకారాలు కనిపించాయి. గొట్టం, చదరము మరియు త్రిభుజం. అక్కడికి ఒక చురుకైన గిలుగింజ వచ్చి, వీటిని కూడా నేర్చుకోబంటి అని చెప్పింది. బంటి చివర్లో అన్ని జంతువులు బంటి చుట్టూ చేరి, నీకు రంగులు వచ్చాయి, ఆకారాలు వచ్చాయి, ఇంకా నువ్వు మంచి ఆసక్తి ఉన్న బన్నివి అని అన్నారు. బంటి చిరునవ్వు చిందిస్తూ, తెలుసుకోవడం చాలా మజా అన్నాడు. కథలోని సారాంశమేంటి అంటే, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎంతో సరదా. ఒక చిన్న పచ్చని మైదానంలో పువ్వులు గాలిలో నెమ్మదిగా ఊగుతున్నాయి. అక్కడ ఒక చిన్న బన్నీ ఉండేది. ఆ బన్నీ పేరు బంటి. తన చిన్న వెచ్చని గూళ్ళో బంటి తన కళ్లను నెమ్మదిగా తెరిచాడు. అతను తన చిన్న కాళ్లను చాచాడు. తన గులాబీ రంగు చెవులు కదిలించాడు. సూర్యకాంతి అతని మృదువైన రోమాలపై పడింది. బంటి సంతోషంగా బయటికి దూకాడు. తోటలో బంటి ఒక పసుపు రంగు అందమైన పువ్వు చూశాడు. ఒక చిన్న తేనెటీగ అతని దగ్గరకు ఎగిరివచ్చింది. తేనెటీగ మృదువుగా చెప్పింది. బంటికు అర్థమైంది, తేనెటీగ భయంకరం కాదు, అది బిజీగా పనిచేస్తోంది. పొంగిపొర్లే చెరువు దగ్గర బంటి తన స్నేహితుడు టిటో తాబేలును చూశాడు. టిటో చాలా నెమ్మదిగా నడుస్తున్నాడు. బంటి కూడా నెమ్మదిగా నడవడానికి ప్రయత్నించాడు. ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వానచినుకులు బోబో ముక్కుపై పడ్డాయి. బంటి చుట్టూ చూశాడు. పువ్వులు వర్షంలో ఆనందంగా ఊగుతున్నాయి. గడ్డి పచ్చగా మెరిసింది. బాతులు నీటిలో ఆడుకుంటున్నాయి. బహుశా వర్షం కూడా మంచిదే. కొద్దిసేపటికి వాన ఆగింది. సూర్యుడు మళ్లీ కనిపించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనస్సు మెరిసింది. ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ. వాన తర్వాత ఎప్పుడూ ఒక అందమైన ఆశ ఉంటుంది. ఆకాశం నారింజ రంగులో మెరిసింది. సాయంత్రం అయింది. తన వెచ్చని గూళ్ళో బంటి మృదువైన ఆకులపై ముడుచుకుని పడుకున్నాడు. గుడ్ నైట్ బంటి. తేనెటీగలు స్నేహితపూర్వకంగా ఉంటాయి. నెమ్మదిగా నడవడం మంచిదే. వర్షం పూలకు సహాయం చేస్తుంది. ఇలా ప్రతిరోజూ కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే ప్రతిరోజూ ప్రత్యేకమే. ఇలాంటి కథలు ఇంకా చూడాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.